శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి అష్టమ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నా, అర్ధాష్టమంలో శనేశ్వరుడున్నా, చంద్రబలం ఈ వారంలో తక్కువగా ఉన్నా కూడా ఒకే ఒక్క గ్రహం కుజుని యొక్క బలం మీద మాత్రం ఆధారపడి ఈ రాశి వారు ముందుకు వెళుతూ ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చును. ఎందుకంటే కుజుని యొక్క స్థితి షష్ఠ స్థానమందు ధనురాశి వారు ఎంత అట్టడుగు స్థాయిని ఉన్నా కుజుడు తీసుకొస్తారు. ఆ శక్తి ఆయనకు ఉన్నది. అందున 6వ స్థానమందు ఆయనకి ఉన్నది. ముఖ్యంగా ఇటు రవి అష్టమ స్థానంలో దుర్దోష శత్రు సంవాదం, అనవసరమైన తగువులు, అనవసరమైన శత్రువుల్ని పెంచిన, కోపం విపరీతంగా పెరిగిపోయి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిన అష్టమంలో గురుగ్రహం వల్ల, సప్తమంలో బుధుడు భాగ్యమందు శుక్రుని వల్ల అటు డబ్బుని అట్రాక్ట్ చేయకపోయినా, ఇతరుల్ని అట్రాక్ట్ చేయలేకపోతూ ఉన్నా, లేదా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ కూడా మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తూ ఉన్నా, జీవిత భాగస్వామి మీకు సరైనటువంటి సహకారాన్ని అందించలేకపోతూ ఉన్నా, లేదా మీ సంతానం మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నా, అంటే ఈ గ్రహస్థితి వల్ల ఇన్ని జరుగుతాయి. కానీ ఒక్క కుజుడు మిమ్మల్ని ఎలా కాపాడతారు అంటే అది మనం చెప్పడానికి అవకాశం లేదు. చుట్టూరా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉండి సడన్గా మీరు మధ్యలో ఉన్నారు, ఇంక మనకి అవకాశం లేదురా, అయిపోయింది మన పని అనుకున్నప్పుడు ఎవడైనా హెలికాప్టర్ వేసుకొచ్చి మిమ్మల్ని బడేలు మన పైకి లాగేసాడు అనుకోండి, ఆ అదృష్టాన్ని మీరు ఊహించలేరు. అసలు హెలికాప్టర్లో ఒకడు వస్తాడన్న థాటే ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కూడా కుజుడు కాపాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ధనురాశి వాళ్ళకి. కాబట్టి కుజుడు అంతటి సమర్థుడు కూడాను. అంటే ఎన్ని కోర్టు కేసుల్లో ఇరుక్కుపోయి తెల్లారితే మనం జైల్లో ఉండాలి అనే బాధలు ఉన్నప్పటికీ కూడా కుజుడు మిమ్మల్ని బయటికి తీసుకొస్తారు, నిజంగా మీ యందు ధర్మం ఉంటే. కాబట్టి ఆ కుజుడికి సంబంధించినటువంటి అనుకూలత, అనుగ్రహం అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ధనురాశి వారిని ఈ వారంలో కుజుడే కాపాడుతారు. ఆయనే అన్నం పెడతాడు, ఆయనే శత్రువుల మీద దాడి చేస్తే మీరు చక్కగా మీకు సహకరిస్తూ ఉంటాడు, ఆయనే రుణబాధలు తగ్గిస్తాడు, ఆయనే శత్రుబాధలు తగ్గిస్తాడు, ఆయనే రోగబాధలు తగ్గిస్తాడు. A to Z ఆయనే చూసుకుంటారు. అంటే మీ టోటల్ కేర్ అంతా కూడా కుజుడి చేతిలో ఉన్నది. ఆ కుజ బలాన్ని పెంపొందించుకుంటూ అష్టమంలో ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దోషాలను తగ్గించుకోవడానికి ప్రతి శనివారము, ప్రతి సోమవారము శివాలయానికి వెళ్ళండి, నంది దగ్గర దీపారాధన చేయండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము లేదు, సుబ్రహ్మణ్య కరావలంబము లేదు, సుబ్రహ్మణ్య అష్టోత్తరము చదువుకుంటూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మకర రాశి.